తెగిన అక్కసు అంటూ దుర్భిక్ష రాయలసీమ పచ్చబడుతుంటే జీర్ణించుకోలేని రామోజీ గాలేరు నగరి హందిర్నేవా ద్వారా కృష్ణా జలాలు గరిష్టంగా రాయలసీమకు తరలిస్తున్న సీఎం జగన్ రైతుల్లో సీఎం వైఎస్ జగన్కు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు ప్రజలు చంద్రబాబు మోహం కూడా చూడరన్న భయం గాలేరు నగరి హందిర్నేవా ప్రాజెక్టులో కమిషన్లకే బాబు పరిమితం ఆ ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేయిస్తున్న సీఎం జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. నిన్న ఈనాడు వార్త కౌంటర్ వేసుకొచ్చారు. ఇందులో గత 55 నెలలుగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిచిపెట్టి గాలేరు నగరి హందిర్నేవా తెలుగుగంగా ఎస్ఆర్బీసీల ద్వారా మళ్లిస్తూ దుర్భిక్ష రాయలసీమను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సస్యామలం చేస్తున్నారు. దీంతో రాయలసీమ రైతులు జగన్కి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారు. ఇదే రామోజీ కడుపు మంటకు కారణం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పిదాలు మోసాలు దోపిడీని కప్పిపుచ్చుతూ సీఎం వైఎస్ జగన్పై బురద జల్లుతూ పచ్చి అబద్ధాలతో ఈనాడు టన్నుల కొద్దీ కథనాలను అచ్చేసి వికృతానందం పొందుతోంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 1000 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2020-21 నుంచి ఏటా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలు నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లు అందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అవుకు వద్ద రెండో సొరంగాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసి ప్రస్తుత డిజైన్ మేరకు 20,000 క్యూసెక్కులను తరలిస్తున్నారు. సర్వరాయ సాగర్, పైడిపాలెం, వామికొండ సాగర్లో మిగిలిన పనులు 35,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి డిస్ట్రిబ్యూటరీ పనులకు 130 కోట్లతో చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో వరద వచ్చిన రోజుల్లోనే గాలేరు నగరిపై ఆధారపడే ప్రాజెక్టులు నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్ జగన్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవేమీ రామోజీకి కనిపించట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.